ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావా, నాకంటూ ఎవరూ లేరు, నేనెంత నీతిగా బ్రతుకుతూ ఉన్నా, నేను ఇతరుల మంచి కోరుకుంటూ ఉన్నా, నేను ఒంటరి వ్యక్తిని అవుతూ ఉన్నాను, మా కుటుంబము ఒంటరి కుటుంబంగా ఉంది అని ఒకవేళ నీ మనస్సులో ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, గొప్ప జనముగా నిన్ను చేస్తారట. నీకు నమ్మకమైన స్నేహాన్ని దేవుడిస్తాడు, మంచి ఇరుగు పొరుగుని దేవుడిస్తాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నమ్మకస్తుల్ని దేవుడు నీకు ఇవ్వడమే కాదు, అనేక మంది అంటే ఒంటరైన వాడు 1000 మంది 10,000 మంది అనే వాగ్దానమును దేవుడు నీ పట్ల నెరవేర్చి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. ఎంత మాత్రము కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటున్నారండి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని. ఆమేన్. ఈ 2025వ సంవత్సరంలో ఎంతోమంది ఈ డిసెంబర్ నెలలో అడుగు పెట్టలేకపోయారు. కానీ నీవు దేవుని కృపను బట్టి ఆయన మాటలు వింటున్నావంటే, ఆయన వాగ్దానము నీ చెవులకు చేరుతుంది అంటే నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేను ఏ విధంగా ఆశీర్వదించబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడూ ఆశీర్వదించారు. ఆయన దగ్గర ఒక గొప్ప ప్రణాళిక ఉంది. సమస్తము కూడా నీ జీవితంలో సమకూడి దేవుడు జరిగించబోతూ ఉన్నారు. నువ్వు నమ్మకం కలిగి రోజు ప్రార్థిస్తున్నావే, తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నానని దేవుని సన్నిధిలో గోజాడుతున్నావే, ఆ ప్రార్థన ఊరకనే పోలేదు. ఆయన అంటున్నారు, నిన్ను నేను ఆశీర్వదిస్తానని. ఆమేన్. మరొక మాట చూడండి, నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు ఆయన. నీ కుటుంబం పేరు నలుగురు చెప్పుకునే విధంగా, నీ బిడ్డల గురించి నలుగురు చెప్పుకునే విధంగా దేవుడు నిన్ను, నీ బిడ్డలని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించబోతూ ఉన్నారు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దేవుని కొరకు నమ్మకంగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతుకుతూ ఎలా ఉన్నా సరే ప్రార్థన మానొద్దు. ఒక్కోసారి నీ మనసు చాలా వేదనకి గురవుతుంది, చాలా నిరుత్సాహంలోకి వెళ్తావు. అయినా చెప్తున్నాను సేవకునిగా, ప్రార్థన మానొద్దు. ప్రార్థన నీ పరిస్థితుల్ని మారుస్తుంది. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు చెప్తున్నారు, నీవు ఆశీర్వాదంగానే ఉంటావు. ఆమేన్. నీ సేవకునిగా చెప్తున్నాను, నువ్వు ఆశీర్వాదంగానే ఉంటావు. నువ్వు విడువక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ఆసక్తిని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదంగానే పెడతాడు తప్ప ఎదుటి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని చేయి చాచే పరిస్థితి నీవు మరణించేంత వరకు ఇక మీదట నీకు రాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ మొదలు పెడతావో ఆ క్షణం నుంచే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.